హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ దిస్ ఇస్ తన్వి. సో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఎన్నో ఒక దగ్గర గురుకులకు సంబంధించిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో ఉండడము, కొందరు చనిపోవడం, ఇలాంటివి అన్నీ చూస్తూనే ఉన్నాము. కానీ ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఇప్పటికీ సాల్వ్ అవ్వలేదు. దాని గురించి ఎవ్వరు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే దానిపైన స్పందించడం లేదు. మనతో మాట్లాడడానికి రాజేష్ నాయక్ బీఆర్ఎస్వి రాజేష్ నాయక్ మనతో ఫోన్ కాల్లో ఉన్నారు. అసలు ఏమంటాడు ఏంది అనేసి తనతో ఒకసారి మాట్లాడదాము. హలో హలో రాజేష్ అండి మాట్లాడేది? నేను వైఆర్ టీవీ నుంచి తన్విని మాట్లాడుతున్నాను. రాజేష్, మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాము ఫుడ్ పాయిజన్తో చాలామంది స్టూడెంట్స్ చనిపోవడం జరుగుతుంది గురుకులకు సంబంధించి. సో దీనిపైన మీరు ఏం చెప్తారండి? ఇది ఫుడ్ పాయిజన్ ఇది నిర్లక్ష్యం వల్లనే చనిపోతారు వాళ్ళు. ఓకే, 200% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము. ఆ చావులకు ప్రభుత్వమే బాధ్యత. ఎక్కువ అంటే ఇప్పుడున్న గత 11 నెలల నుంచి విద్యాశాఖ మీద రివ్యూ ఒక్కటి కూడా లేదు. గురుకుల వ్యవస్థ మీద లేదు, ఇంటర్మీడియట్ వ్యవస్థ మీద లేదు, అదేవిధంగా డిగ్రీ వ్యవస్థ మీద లేదు, పీజీ వ్యవస్థ మీద లేదు, యూనివర్సిటీల మీద కనీసము రివ్యూలు పెట్టి దాని గురించి మాట్లాడే మంత్రి, అది కూడా విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే ఉన్నారు మనకు. అవును, కానీ కనీసము ఈ విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడాలి, ఏం చేయాలని చెప్పేసి మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రాజేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడారా? మీ వాయిస్ చాలా లో వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఒక నవంబర్ 14th రోజు బాలల దినోత్సవం రోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి పెద్ద స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఏమని? గురుకుల స్కూళ్ళల్లో గాని ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు జరిగినా, పిల్లలకు విషాహారం ఇచ్చినా కూడా వాళ్ళను జైలుకు పంపిస్తా అని అన్నాడు. అది ఇచ్చిన తర్వాత దాదాపుగా 10ల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. కనీసం ఎక్కడ కూడా స్పందించని వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే అది పూర్తిగా రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్యం, విద్యాశాఖ యొక్క నిర్లక్ష్యం. దీని మీద అసలు అధికారులను జైలుకు పంపాలా, లేకపోతే ఈ విద్యాశాఖ మంత్రిని జైలుకు పంపాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంటే విద్యాశాఖ మంత్రి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా మనకి. రేవంత్ రెడ్డినే జైల్లో వేయాలి మరి. జైల్లో రేవంత్ రెడ్డి బాజాప్తగా ఆయననే వేయాల్సిందే కదా. ఎందుకనంటే బాధ్యత ఆయన దగ్గర ఉన్నది. కనీసము పరామర్శించింది లేదు, ఏ ఒక్క స్కూల్ విజిట్ చేసింది లేదు. ఈయనకు కావాల్సింది కమిషన్లు రావాలి, ఈయనకు కావాల్సింది కాంట్రాక్టులు కావాలి తప్ప ఈ విద్యాశాఖను బాగు చేస్తే ఏమొస్తుందమ్మా? ఏది రాదు కదా. విద్యాశాఖను బాగు చేస్తే ప్రశ్నించేటోళ్ళు పుట్టుతారు, విద్యాశాఖ యూనివర్సిటీలను బాగు చేస్తే ప్రశ్నించేటోళ్ళు పుట్టుతారు. కాబట్టి దాన్ని మొత్తం భ్రష్టు పట్టించడం అనుకో, వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకోవచ్చు. కొండలరెడ్డి ఒకటి పెట్టుకోవచ్చు, తిరుపతి రెడ్డి ఒకటి పెట్టుకోవచ్చు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి పెట్టుకోవచ్చు, రేవంత్ రెడ్డి బాంబర్దులు ఒకటి పెట్టుకోవచ్చు, అల్లూరులో ఒకటి పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా వీళ్ళైతే ఈ రాష్ట్రం మీద పడి మొత్తం విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఇవాళ విద్యాశాఖని మొత్తం కొని చేస్తున్నారమ్మా. ఏది లేదు, దాదాపుగా వీళ్ళు వచ్చిన 11 నెలల ఈ యొక్క కాలంలోనే 50 మందికి పైన విషం తోటి చచ్చిపోయిళ్ళు. 50 మంది పిల్లలు చచ్చిపోయారు. పాము కాటులు, అదే విధంగా ఆహారంలో విషము. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇక్కడ అది ఆ జిల్లాలో 50 మందికి పైగా విషాహారం ఇచ్చి ఇట్లా ఇబ్బంది పడితే దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? మీరు బాధ్యులు ఎవరు చెప్పండి? ఈ తెలంగాణ సమాజం 100-200 మేలుకోవాలి, మేధావులు ప్రశ్నించాలి, విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు అందరు మేల్కొని ఇలా అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అడగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నా కానీ మనం అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు కదా, అక్రమ అరెస్టులు చేస్తున్నారు కదా. అమ్మా ఇగో మాకు విద్య కావాలి, విద్య అవకాశాలు కావాలని మనం మాట్లాడితే వాళ్ళు దీని మీద జైళ్ళు, కేసులు అనే విద్యను వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు అడిగితే కేసులు పెడతాము, ప్రశ్నిస్తే జైలుకి వేస్తామని అంటే తెలంగాణలో సమాజము ఊకుంటదా? ఇలాంటి నిర్బంధాలు, ఇలాంటి జైలు గోడలు, ఇలాంటి కేసులు తట్టుకొని నిలబడ్డ ప్రాంతం ఇది. రేవంత్ రెడ్డి లాంటి వందలాది మందిని చూసారు. ఇలాంటి ఇప్పుడు నాడు రజాకార్లను తరిమి కొట్టిల్లు, భూస్వాములను తరిమి కొట్టిల్లు, ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో భాగంగా ఆంధ్ర పాలకులను తరిమి కొట్టిన గీడెంత, రేవంత్ రెడ్డి ఎంత? అది కాని పని. ఇప్పుడు విద్యార్థులకు గత ప్రభుత్వం నాశనం చేసింది, విద్యార్థులకు
ఉద్యోగాలు ఇవ్వలేదు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి వచ్చిన 11 నెలల వరకు ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు. అసలు ఏం చేస్తుండు, విద్యాశాఖ ఈయన కింద పెట్టుకొని ఏం చేస్తుండు అనేది ఒక్కటి ఎక్కడన్నా జరిగిందమ్మా? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చిన అని మాట్లాడతాడు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ఈయన ఇచ్చిన అని మాట్లాడతాడు. కనీసం ఎక్కడ కూడా వీడు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇవాళ ఇదే ఈయనకే గనక సిగ్గు శరం ఉంటే అశోక్ నగర్ కు పోవాలి, చిక్కడపల్లి లైబ్రరీకి పోవాలి, ఓయూ లైబ్రరీకి పోవాలి. అదే విధంగా ఎక్కడైతే విషాహారం తిని పిల్లలు ఇబ్బంది పడుతున్నో ఆ స్కూల్లో నేనే తనిఖీ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఒక న్యూస్ ఏందనంటే ఆ సంబంధిత డిఈఓని నిన్న సస్పెండ్ చేస్తే మళ్ళీ నిన్న సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇవాళ అతన్ని డ్యూటీలోకి తీసుకున్నారు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఆ కంటి తుడుపు చర్యగా ఇవాళ వీళ్ళ యొక్క దుకాణం నడుస్తుంది తప్ప ఏది లేదమ్మా. వీళ్ళకి పొద్దున్న లేస్తే పైసలు రావాలంతే, పైసలు వచ్చే పనులే చేస్తాం తప్ప మేము ఏం చెయ్యమని చెప్పేసి వీళ్ళు ఖరాఖండిగా ఉన్నారు. ఇప్పుడు కోదండరామరెడ్డి ఉన్నాడు, కోదండరామరెడ్డి అడగచ్చు కదా, అతను కూడా ఈ విద్యా వ్యవస్థ నుంచి ఒక జేఏసీ నుంచి వచ్చినోడే, ఒక ప్రొఫెసర్, ఆయన కూడా అడగచ్చు కదా. పోనీ అతనికైనా విద్యాశాఖ మంత్రి ఇయ్యచ్చు కదా. ఇచ్చి పడేసి అదేదో పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కనీసం వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి సంబంధించిన నాయకులు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. అగమ్య గోచరంలో ఇవాళ విద్యాశాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది. మొత్తానికి మొత్తం గురుకులాలు ఇవాళ అంపశయ్య మీద ఉన్నాయమ్మా. రాజేష్, ఇంకొకటి, తెలంగాణలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి 11 నెలలు కావస్తుంది. అవును, ఈ 11 నెలలలో ఫెయిల్యూర్ విద్యాశాఖ మంత్రి అనుకోవచ్చా? ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్ విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి. అంతే. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాడమ్మా? స్కూళ్ళలో తిరగాలి, కాలేజీలు తిరగాలి, యూనివర్సిటీలు తనిఖీ చేయాలి. అంటే కొన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని దగ్గరలో అయితే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కదా. శంకుస్థాపనకే పరిమితం అయితే విద్యాశాఖ బాగుపడుతుందా? వాటికి నిధులు మంజూరు చేయాలి, అదే విధంగా వాటికి శంకుస్థాపన చేసిన వాటికి పనులు స్టార్ట్ చేయాలి, పూర్తి చేయాలి, అప్పుడే కదా. ఇప్పుడు నువ్వు కనీసం దాని మీద ఎటువంటి రివ్యూ ఫస్ట్ ఆయన కూర్చోబెట్టే వాళ్ళతో మాట్లాడిందమ్మా. మీరైతే జర్నలిస్ట్లే, మీకు మీ దగ్గర క్లియర్ డాటా ఉంటది. ఇప్పుడు ఏ రోజైనా సెక్రటేరియట్ లో విద్యాశాఖ మీద ఈయన రివ్యూ చేసినట్టు కనబడ్డదా? అదే విధంగా ఆకునూరి మురళి గారికి విద్యా కమిషన్ అని ఇచ్చిళ్ళు, ఆ సార్ ఎక్కడైనా కనబడతాడా? ఎక్కడ కూడా లేదు. వీళ్ళు పాపం ఆయన ఏమంటుండు, ఒకనొక ఆకునూరి మురళి గారు ఏమంటారు అనంటే మారు ఉద్యమం చేయాల్సిన అవసరం మన మీదకి వచ్చింది అని మాట్లాడే పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నాయకులు ఉన్నారు. ఎందుకు అనంటే ఆకునూరి మురళి అనేటోనికి కూడా వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళే బయటికి వస్తారు, మాట్లాడతారు. కోదండరామే ఏది లేదమ్మా. 100కి 200% ఇవాళ గురుకులాలలో జరుగుతున్నా గానీ ఈ ఒక విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన? విద్యాశాఖ మంత్రిగా తక్షణమే ఆయనే ఎక్కడైతే ఇటువంటి విష సంఘటనలు జరుగుతున్నాయో తక్షణమే అతను విజిట్ చేయాలి. విజిట్ చేసి ఆ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకు భరోసానియాలి. ఇప్పుడు ఏమని భరోసా? నేను మీకు అండగా ఉంటాను విద్యాశాఖ మంత్రిగా. అంటే అండగా ఉంటా అని చెప్తే సరిపోతుందా అండి? వాళ్ళకి ధైర్యం ఇవ్వాలమ్మా. ఇప్పుడు నా పిల్లలే ఉన్నారనుకోండి, ఇప్పుడు గురుకుల స్కూళ్ళలో చదువుతున్నారు, ఇప్పుడు చదువుకుని విష ఆహారం తిని చచ్చిపోతారని చెప్పేసి జనాలకు ధైర్యం ఇవ్వాలి. చచ్చిపోతున్నారు లేదు ఈ పక్షంలో అతను ఏం చేస్తాడమ్మా? ఉన్న పిల్లలు చచ్చిపోతే అతను ఏం చేస్తాడు? ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతారు. ప్రైవేట్ వానికి ఉన్న ఎకరము, అరెకరము, అర్ధెకరము, పావెకరం అమ్ముకొని ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. అంటే ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తం నాశనం చేస్తే ఈ ప్రైవేట్ వ్యవస్థ అనేది బాగుపడదనే ఉద్దేశంలో భాగంగానే ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఒకటమ్మా, నేను ఇప్పుడు విషాహారం గాని ఎందుకు జరుగుతాయి? కాంట్రాక్టర్లకు సరైన
టైంలో బిల్లులు ఇయ్యక వాడు ఏం చేస్తాడు, నాసిరకమైన పండ్లను సరఫరా చేస్తాడు, నాసిరకమైన కూరగాయలు సరఫరా చేస్తారు, నాసిరకమైన పాలు సరఫరా చేస్తారు, నాసిరకమైన చికెన్ మటన్ సరఫరా చేస్తారు. ఎక్కడైనా వాళ్ళ మీద ఒక బెత్తం పట్టుకొని అడిగే పరిస్థితిలో ఉన్నదా? 10 నెలలు, దాదాపు 10 నెలలు 15 నెలల నుంచి నువ్వు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే వాడు ఏం చేస్తాడమ్మా, ఏదో పడేసిన ఎక్కడో పడేసిన కూరగాయలు తీసుకొచ్చి వండి పెడతా అంటారు. అట్లా అలా జరగడం తోటే ఇలాంటి జరుగుతున్నాయి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ అన్న. రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న.